ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిందయో అమూల్యమైన సజీవమునైన రాయుగు ప్రభు నొద్దకు వచ్చిన వారై. ఆమేన్. ఎక్కడైనా మరి రాయి సజీవం కలిగి ఉంటుందా? దానికి జీవం ఉంటుందా? మాట్లాడగలుగుతుందా? అంటే దేనికి సాదృశ్యం? మరి పాత నిబంధనలో మోషే మరి ఇజ్రాయేల్ అందరిని నడిపించేటప్పుడు నీరు లేని సమయంలో ఆ బండ మీద తన బండతో మాట్లాడమంటే మోషే మరి బండను కొడతాడు. కొట్టినప్పుడు వెంటనే నీళ్లు ఉబుతాయి. కాకపోతే మోషే చెప్పింది చేయకుండా మరి మాట్లాడమంటే ఆయన బండ మీద విసుగుతో కొడతాడు. అలాగే మరి అందుకనే దేవుడు యేసుప్రభు వారు విసర్జింపబడిన వాడే. అయినప్పటికీ మనుషులు విసర్జించిన ఆయన నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు. మరి ఆయన సిలువ వేసి ఆయన్ని చంపి అంత క్షోభ పెట్టిన, అంత బాధ పెట్టినా సరే మరి యేసుప్రభు వారు తిరిగి లేచి ఆ పాపాన్ని అన్నింటినీ మరి కడిగారు. ఆ బండ వలె మరి ఎంతో కోపంతో మరి మోషే చేసిన మరి ఎంతో విసుగుతో మనం చాలాసార్లు యేసుప్రభు వారిని మరి చాలాసార్లు దూషించిన, చాలా బాధ పెట్టినా సరే యేసుప్రభు వారు ఆయన మాట్లాడతాడు మనతో. మన జీవితంలో జీవాన్నిచ్చే మరి ఆ వాక్యం ఎప్పుడైతే మనం చదువుకుంటామో దాన్ని ఎప్పుడు మనకు అందజేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం అన్వయించుకుంటామో మరి యేసుప్రభు వారు ఇష్టలుగా మనం ఉంటాం. మరి ఈ బండ అనేది యేసుప్రభు వారికి సాదృశ్యం. బండ మీద తను ఇల్లు కట్టుకున్న వారు మరి శ్రేష్టంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. వాళ్ళకి మరి అన్ని విధాలుగా వాళ్ళు స్థిరపడతారు. అలాగే ఎప్పుడైతే మన యేసుప్రభుని మన పునాదిగా మనం ఎంచుకుంటామో మరి ఆయన బండ వంటి వారు, మరి ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి మన జీవితంలో మనం ఫలిస్తాం. ఆమేన్.